చూసి తెచ్చుకునేంత అది ఉండదు మనకు. కాబట్టి ఒకవేళ అలాంటి కూరగాయలు తెచ్చుకున్నా కూడా, బయట ఏ ఫుడ్ తెచ్చుకున్నా కూడా మనము సాల్ట్ వాటర్లో ఒక 2-3 సార్లు కడగండి వాటిని యూస్ చేసేటప్పుడు. లేకపోతే గోరువెచ్చని నీటిలో సాల్ట్ వేసి, వెనిగర్ అన్న వేసి వాటిని కడిగిన తర్వాత, ఆరబెట్టిన తర్వాత వాటిని యూస్ చేయడం వల్ల ఏంటంటే కొంతవరకు పెస్టిసైడ్స్ని మనం తగ్గించుకోవచ్చు. సో అలాంటప్పుడు మొత్తం ఆర్గానిక్ కాకుండా కూడా కొంత వాటిపైన రసాయనాలన్నీ కడిగేసినట్టు అయిపోతుంది. అంటే ఇంటర్నల్గా మన బాడీలోకి వెళ్ళదన్నమాట. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే కొంతవరకు పర్వాలేదు అలాంటివి. కానీ ఎంతవరకు వీలైనా కూడా కొంచెం మాంసాహారాన్ని తగ్గించాలి. సో ఏంటంటే అన్నీ ఇప్పుడు చెప్పాను, నేను ఇంకో వీడియోలో కూడా చెప్పాను. కోడి మాంసాన్ని యూజ్ చేసేవాళ్ళు చిన్న పిల్లల్ని తీసుకొచ్చి వాటికి ఇంజెక్షన్ చేసి అట్లాంటివి పెద్దగా చేసి అమ్ముతున్నారు. ఆ చికెన్ని మనం తింటున్నాము. ఇంకా పాలు ఉత్పత్తి, పాల గురించి కూడా చెప్పాను వీడియోస్లలో నేను. అలాంటివన్నీ మనము నిల్వ చేసే పదార్థాలను అందులో ఉంచి పాల ఉత్పత్తి తక్కువ ఉంది, ఇన్ని పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఇలాంటి అన్ని పెస్టిసైడ్స్ అవి ఇవి కలిపి అలాంటి కృత్రిమ పాలు, కృత్రిమ మటను, మాంసం అని చెప్పేసి ఇవన్నీ మనం తినడం వల్ల పీసీఓడి ప్రాబ్లమ్స్, ఈ పిగ్మెంటేషన్ రావడము, ఇలాంటి వాటికి కారణాలు అనమాట. మనము తినేటప్పుడైనా కొనేటప్పుడైనా ఆచి తూచి ఆలోచించి మనము ఇలాంటివి పర్చేజ్ చేసుకొని మనం తినే విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొంతవరకు మనము మన లైఫ్ని, ఆ లైఫ్ స్పాన్ అయినా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనము దూరం అవ్వగలుగుతాము, అధిగమించగలుగుతామని నా విషయం. ఇంకా ఏంటంటే ఈ పిగ్మెంటేషన్ కానీ, సర్కిల్స్ కానీ ఇవన్నీ పోగొట్టుకోవాలంటే చిన్న చిన్న హోమ్ రెమెడీస్ ఉంటాయి. నేను ఆల్వేస్ చెప్పేది ఏంటి, హోమ్ రెమెడీస్ గురించే చెప్తాను. డాక్టర్స్ మీద మనం డిపెండ్ అవ్వద్దు అని చెప్పేసి. ఎందుకంటే మన హోమ్ రెమెడీస్ అంటే మీన్స్ న్యాచురల్గా ఉంటుంది అనమాట. నేచర్ ఇచ్చినటువంటి ఔషధ గుణాలతో కూడుకున్నటువంటి రెమెడీస్ని మనం ఫాలో అయితే స్లోగా అది మూవ్ అవుతాం. కాకపోతే ఫాస్ట్గా కాకపోతే దానికి లాంగ్ అదొక లైఫ్ అనేది ఉంటుంది. సో మనం చిట్కాలు ఏంటంటే ఈ కంటి వలయాలు కానీ, ఏ పిగ్మెంటేషన్ ఇవన్నీ తగ్గించుకోవాలంటే సిట్రస్ జాతికి చెందిన యొక్క కూరగాయలే కానివ్వండి, పండ్లు ఫలాలు ఏదైతే ఉంటుందో సిట్రస్ జాతికి చెందినవి మనం ఎక్కువ యూస్ చేయాలంట. సో నేను ఇంతకుముందు కూడా వీడియోస్ చెప్పాను, ఒక్కొక్క ఆర్గానిక్కి ఒక్కొక్క విటమిన్ అవన్నీ మనకి ఏదైతే యూజ్ చేస్తామో దేనికి ఉపయోగపడతాయో అవి తెలుసుకొని మనం యూస్ చేయడం వల్ల ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఇంకో ఏంటంటే సిట్రస్ జాతికి చెందినవి ఏంటి, మనకు సంత్రాలు ఉంటాయి, అంటే ఆరెంజెస్, కమలా పండ్లు అంటాం కదా అవి. ఇంకా వాటి జ్యూసులు కానీ అవి తినడం కానీ అవి చేయాలి. ఇంకా ఉసిరికాయలో కూడా చాలా సిట్రస్ ఉంటుందంట. తర్వాత నిమ్మ, దానిమ్మ ఇలాంటి వాటిలలో చాలా రకాల సిట్రస్ అనేది ఫిల్ అయి ఉంటుంది అనమాట. అలాంటివి మనం ఓరల్గా ఇంటర్నల్గా తీసుకోవడం వల్ల సో ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం బయట పడగలుగుతాం అనమాట. అంతేకాకుండా ఇంకా చెప్పాలంటే కొన్ని సీజనల్గానే కొన్ని ఐటమ్స్, అంటే మన కూరగాయలు కానీ పండ్లు కానీ సీజనల్గానే వస్తుంటాయి అనమాట. అలాంటప్పుడు ఎట్లా మరి మనకు అన్సీజన్లో దొరకాలి అంటే, ఇప్పుడు ఉసిరికాయలే ఉన్నాయి అనుకోండి, ఉసిరికాయలను గింజ తీసేసి దాని తొక్కనంతా తీసి అదంతా మిక్సీ పట్టి దాన్నంతా మనము రసాన్ని వడబోసి మనకి డీప్ ఫ్రిడ్జ్లో ఆ బాక్సులు మన ఐస్ క్యూబ్స్కి సరిపడా దొరుకుతాయి కదా. అలాంటప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఉసిరికాయ రసాన్ని తీసి వడగట్టిన తర్వాత ఆ డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఐస్ క్యూబ్ బాక్స్లలో మనం పోసి క్యూబ్స్లల్లా చేసి మనం నిల్వ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. అంటే అన్సీజన్లో ఇలాంటి ఉసిరికాయ తినాలి అంటే కొన్ని వాటర్లో, వామ్ వాటర్లో ఆ ఒక్క క్యూబ్ వేసుకొని మనం కొంచెం తేనె కలుపుకొని మనం తాగడం వల్ల దానికి సంబంధించినటువంటి వైటమిన్స్ అనేటివి మన బాడీలోకి వచ్చేస్తాయి. అంటే అన్సీజన్లో కూడా ఎట్లా స్టోర్ చేసుకోవాలి అనేటిదంటే ఇది ఒక చిట్కా అనమాట. అదేవిధంగా ఇంకా అలోవెరా గుజ్జును కూడా తీసుకోవడం వల్ల పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. అంటే ఈ పిగ్మెంటేషన్కి సంబంధించిన ఇంటర్నల్ ఎక్స్టర్నల్గా అలోవెరా చాలా పనిచేస్తుంది. ప్యాక్గా వేసుకోండి, దానిలో కొంచెం నిమ్మకాయ, తేనె కలిపేసి దాన్ని రోజు ఒక 5 మినిట్స్ మన కోసం మనం వెచ్చించడంలో తప్పు లేదు కదా. సో ఇలాంటి చిట్కాలు మనం ఇంట్లోనే రోజువారీగా మనము చేస్తూ ఉంటే సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం చాలా వరకు దూరంగా ఉండొచ్చు అనమాట. సో నేను చేస్తాను, మీరు కూడా చేయండి. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏఎన్ఆర్ స్టూడియోస్.